ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మెపా డైరీని మన యొక్క యూత్ ఐకాన్, ముదిరాజుల యూత్ ఐకాన్, అదేవిధంగా బడుగు బలహీన జీవులకు కూడా ఆదర్శమైన వ్యక్తి, రాష్ట్రంలోనే వెలుగుతూ ముదిరాజులను కూడా వెలిగించాలి, బీసీ బిడ్డలను కూడా వెలిగించాలనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పటాన్చేరు ముద్దుబిడ్డ, అదే ముదిరాజుల ముద్దుబిడ్డ నీలం మధు ముదిరాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క మెపా డైరీని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి అన్నగారు మన డైరీని అన్నగారి చేతుల మీద ఆవిష్కరించడం మన యొక్క ఒకసారి అభినందనలతో చప్పట్లతో అన్నగారి ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దమ్మ తల్లి కూడా ఇక్కడ మనం పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం కూడా ఉంది. రానున్న కాలంలో ముదిరాజులకు ఒక బింబంగా, ఒక యూత్ గా కనబడుతున్నాడు కాబట్టి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ముదిరాజు బిడ్డ అనేవాడు ఎక్కడ ఉన్నా కూడా నావాడే అనేటువంటి భావాలతో ఒక విజన్ తో ముందుకెళ్తున్న నీలం మధు ముదిరాజు గారి అడుగుజాడల్లో మెపా నడుస్తుంది. వివిధ ముదిరాజు సంఘాలు కూడా నడవాలని కోరుకుంటూ ఈ యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మన యొక్క ముదిరాజు ముద్దు బిడ్డలు మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన పొన్నం రాజన్న, అదేవిధంగా మన శామన్న చుట్టాకుల శామన్న, ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్, మరి రాష్ట్ర కార్యదర్శి నీరట్ రాజు గారు, దండు చిరంజీవి గారు, అదే సింగారపు రామకృష్ణ గారు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ గారు, నారాయణపేట జిల్లా అధ్యక్షులు తమ్ముడు నాయుడు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజు కావాలి రాజు, మన కింగ్, మరి అందరికి కూడా ఒక యూత్ లా కనబడుతున్నాడు. అన్న ఆదర్శంగా నడుజాలు నడుస్తున్న సూర్యాపేట ముద్దుబిడ్డ మెపా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోల కరుణాకర్ గారు, అదేవిధంగా ఈ డైరీకి కొంత ఆర్థిక సహాయం కూడా అందించినటువంటి శివన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మెదక్ కూడా మెపా అధ్యక్షుడిగా తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరికి కూడా ఒక యుద్ధ వీరుడు, ఒక భావజాలం ఉన్నటువంటి వారు బుల్లెట్ వెంకన్న, నేతి వెంకన్న అనేటువంటి వారు నేతి వెంకన్న, నీతి వెంకన్నగా బుల్లెట్ వెంకన్నగా రూపాంతరం చెందింది కాబట్టి అన్న కూడా రావడం జరిగింది. అదేవిధంగా నారాయణపేట నుండి కూడా మరి అన్నగారు కూడా రావడం జరిగింది, ఒక కళాశాల యొక్క ప్రిన్సిపల్ గా. అదేవిధంగా ఆంధ్ర నుండి కూడా అభిమానంతో మహాసభ యొక్క యూత్ అధ్యక్షులు తమ్ముడు కూడా రావడం జరిగింది. ఏడుకొండల వారు కూడా రావడం జరిగింది. వీరందరి సమక్షంలో ఈ రోజు మనం డైరీ ఆవిష్కరణ చేయడం, అన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అదేవిధంగా అన్నగారి వాక్యాలు కూడా ఒక 2 నిమిషాలు కూడా మనం విందాము. ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక దిక్సూచిగా మనకు కూడా దిశానిర్దేశం చేయాలని వేడుకుంటూ అన్నగారికి నీలం మధు ముదిరాజు యొక్క అడుగుజాడలో మెపా నడుస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎందరు ఆపినా కూడా ఇది ఆగదు, ఒక లక్ష్యంతో పోతుంది కాబట్టి, సామాజిక సేవతో పోతుంది కాబట్టి రానున్న కాలంలో కూడా 10th ఇంటర్ విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నారాయణపేట, వరంగల్లో, మెదక్లో కూడా పెట్టే ఆలోచన ఉంది. తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. అన్ని కార్యక్రమాలు అన్న యొక్క సలహాలు సూచనలతో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై మెపా, జై మెపా, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, పటాన్చేరు ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, తెలంగాణ ముదిరాజ్ ఐక్యత, 23 జిల్లాల ముదిరాజ్ ఐక్యత, తెలంగాణ ముదిరాజ్ ఐక్యత, భారతదేశ ముదిరాజ్ ఐక్యత, ప్రపంచ ముదిరాజ్ ఐక్యత, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జోహార్ పండగ సాయన్న, జోహార్ పండగ సాయన్న, జోహార్ జోహార్. ఈ సందర్భంగా మరి అన్నగారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం అన్న. ఈరోజు మెపా ముద్రా సంఘాలకు ఎంతో సేవలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు, ముద్రాల సోదరులకు, ఎంప్లాయ్మెంట్కు, అదేవిధంగా విద్యార్థులకు అన్ని రకాలుగా మెపా ఎప్పుడు తోడుంది. ఆ మెపా కూడా ఈ నీలం మధు ముదిరాజు ఎప్పుడు తోడుకుంటాడు. ముదిరాజులకే కాకుండా అన్ని వర్గాలకు కూడా మనం పనిచేసుకుంటూ ఒక ఆదర్శంగా ఈ తెలంగాణలోనే ఒక ఆదర్శంగా ముదిరాజు జాతి ఉండేటట్టు అన్ని కులాలను కలుపుకుంటూ మన కులానికి రావాల్సిన హక్కులు, మన ఎంప్లాయ్మెంట్స్కు రావాల్సిన ఉద్యోగ హక్కులు అన్ని కూడా కలిసి పోరాటం చేద్దాం. మెపానే కాదు, రాష్ట్రంలో అన్ని సంఘాలను కలుపుకుంటూ జాతిని ఏకం చేసుకుంటూ మనకు రావాల్సిన వాటాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాల మీద కూడా మనమందరం కూడా